ఈరోజు ఒకప్పటి కృష్ణాయిల్ దొంగ, అదేవిధంగా ఇప్పటి ఆంధ్రజ్యోతి అధినేతగా చెప్పుకునేవాడే బ్రోకర్ రాధాకృష్ణ ఏదైతే కొత్త పలుకు అనే తన ప్రోగ్రాంలో ఒక పార్టీ క్యాడర్ని ఉద్దేశించి జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశిస్తే పార్టీ నాయకులు వాళ్ళ సొంత పిల్లలని చెల్లెలుగా భావించి సంబంధాలు చూస్తామనే ఆ యొక్క పదజాలం ఏదైతే వాడినారో అది సభ్య సమాజం, ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే కాదు, ఆ నాయకులే కాదు, సభ్య సమాజం తలదించుకునే విధంగా ఉంది. ఏదైతే ఈ కొత్త పలుకు ప్రోగ్రాంలో వాయిస్ ఓవర్ ఇస్తున్నది కూడా ఒక ఆడామె మధురవాణి అని, ఆమె కన్నా కడుపు అన్నం తింటుందో గడ్డి తింటుందో, ఆమె ఎట్లా ఆ పదాలని ఉచ్చరించిందో వాడెవడో రాస్తే ఈమె కన్నా సిగ్గుండాలా. ఈ పలుకు కొత్త పలుకు విషయంలో ఆయన మాట్లాడిన, ఆయన స్క్రిప్ట్ రాసి ఇచ్చిన పదాలు ఏదైతే ఉన్నాయో చాలా జుగుత్సాపరంగా ఉన్నాయి. ఈ విషయాన కర్నూలు జిల్లా అధ్యక్షుల వారు ఆదేశాల మేరకు 2వ పట్టణ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం కూడా జరిగింది. సో ఇదే విధంగా బిఆర్ నాయుడు ఏదైతే టీవీ5లో ఉన్నాడో ఆయన ఒక మహిళతో సహజీవనం చేస్తూ మా ఫ్యామిలీ ఫ్రెండ్ అనే మాట్లాడడం జరిగింది. ఈ పచ్చ మీడియాలో జరిగేదంతా పచ్చిబూతులు, కామక్రీడలు తప్ప వీళ్ళకు నోటికి ఏడికొస్తే ఆడికి మాట్లాడడం తప్ప మరొకటి లేదని చెప్తున్నాను. మీడియా విలువలను కంప్లీట్గా దిగజార్చే విధంగా వీళ్ళు మాట్లాడుతున్నారని చెప్తున్నాను. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మా జిల్లా అధ్యక్షుల ఎస్వి మోహన్ రెడ్డి గారి ఆదేశం మేరకు 2వ పట్టణ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం.